దివ్యవాణి ఛానల్లో నన్ను మలచిన దేవా అనే ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రజలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. నేను సిస్టర్ జసింతా జేవియర్. నేను మిషనరీ సిస్టర్స్ ఆఫ్ ది ఇమాక్యులేట్ అనే సభలో సిస్టర్గా ఉన్నాను. ఇండియాలో నిర్మలా సిస్టర్స్ అని కూడా అనబడతాం. మా తండ్రి పేరు జేవియర్ రాయప్ప, మా అమ్మ పేరు ఐలీనా. మేము యాక్చువల్లీ 9 మంది పిల్లలము మా తల్లిదండ్రులకి. ఫస్ట్ 2 అమ్మాయిలు చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారనమాట. అయితే 4 అన్నలు ఫస్ట్, దాని తర్వాత మేము 3 అమ్మాయిలు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మేము 7. దాంట్లో ఒక అన్న మొన్న చనిపోయారనమాట. అయితే ఫస్ట్ 4 అబ్బాయిలు, దాని తర్వాత అమ్మాయిలు లేరని మా అమ్మ దేవునికి దేవమాతకి ప్రార్థించిందనమాట. నాకు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు కావాలని. అలాగే మేము దేవమాత యొక్క కృప వల్ల 4 అబ్బాయిల తర్వాత 3 అమ్మాయిలు అనమాట. నాది 6వ నంబరు. అయితే అది దేవుని యొక్క కృప. మా కుటుంబం అంతా మేము అంత ప్రేమతో కలిసి జీవిస్తున్నప్పుడు, అలాగే మేము ఆ దేవ ప్రేమలో మేము ఎలా ఎదిగాము, మా విశ్వాసంలో నేను ఎలా ఎదిగానో నేను చెప్పుకోవాలి కొంచెం. ఎందుకంటే ఇది విశ్వాసం అనే బీజం నా తల్లిదండ్రులు నాలో నాటారనమాట. అది ఎలాగంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా విశ్వాసంతో మేము ఎదుగుతామన్నమాట. మా నాన్న 6 గంటలు కాగానే, సాయంత్రం 6 గంటలు అలా అయితే మా ఇంట్లో అందరూ మోకరించి, పిల్లలు ఎంతమంది ఉన్నామో అంతమంది మోకరించి జపమాల చెప్పాలన్నమాట రోజు. ఇది మాకు ఒక పని. రోజు 6 o'clock 6 గంటలు సాయంత్రం అయిందంటే మేము ఎక్కడ, మా అన్నలు ఎక్కడ ఉన్నా కూడా, మేము పిల్లలు ఎక్కడ అక్కడ వచ్చి ఆల్టర్ దగ్గర మోకరించి రోజరీ చెప్పాలి. మా నాన్న డ్యూటీ నుంచి రాగానే మా అమ్మని అడుగుతారనమాట, పిల్లలు రోజరీ చెప్పారా లేదా అని. అలాగా ప్రతిసారి ఒక చిన్న పని చేస్తున్నా కూడా మా అమ్మ నేర్పించేది. చూడు, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, ఆ చిన్న తెరేసా ఎలాగా తన దేవునికి తన ఏ పని చేసినా ఒక్కొక్క రోజా పుష్పం సమర్పిస్తుందో, అలాగా మీరు కూడా మా పిల్లల్ని నేర్పించారనమాట. ఏ పని చేసినా దేవునికి సమర్పించాలి, దేవుని కోసం చెయ్యాలి అని ఆ విశ్వాసం మాకు చెప్పేవాళ్ళనమాట. మా నాన్నగారు కూడా మమ్మల్ని నేర్పించారు దివ్య బలి పూజలో మేము ఎలా పాల్గొనాలి, దేవమాత యొక్క విశ్వాసంలో ఎలా ఎదగాలని. అయితే ఈ విశ్వాసం ఎలా దివ్య బలి పూజలో వెళ్తే ఎలా భక్తితోటి మేము ప్రార్థన చేసుకోవాలని మా నాన్నగారు నాకు నేర్పించారు. అయితే దీని ద్వారా ఒక చిన్న సంఘటన నేను చెప్తాను. ఆ అంటే దివ్య బలి పూజలో చిన్నప్పుడే ఆ విశ్వాసంతో పాల్గొంటే ఎలా పుణ్యకార్యాలు జరుగుతాయి, ఎలా అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతుందని నేను ఒక చిన్న సంఘటన చెప్తాను అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఒక కొత్త డ్రెస్ కొనుక్కొని వచ్చారు. అయితే నాకు ఎప్పుడు ఇష్టం, కొత్త డ్రెస్ వచ్చింది కదా, అది సండే మాస్క్ వేసుకొని వెళ్ళాలని. అయితే చిన్నప్పుడు మాకు చాలా ఇష్టం, అన్ని మంచి డ్రెస్ వేసుకోవాలి, మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకోవాలి. పూజకి లేట్ అయ్యేవాళ్ళం అన్నమాట. అయితే మా అమ్మ నాకు చెప్పేది అన్నమాట, పూజకి ఎప్పుడు లేట్ వెళ్ళొద్దు, మనం మంచిగా విశ్వాసంలో ఉండాలి, తొందరగా తయారై దేవుని సన్నిధిలో మనం వెళ్ళాలి అని. అయితే ఆ రోజు నాకు మా అమ్మ చెప్పారనమాట, ఈ కొత్త డ్రెస్ ఉంది కదా, ఈ కొత్త డ్రెస్సు నువ్వు సండే మాస్క్ వేసుకోవద్దు, కానీ వేరే పండుగ రోజు వేసుకోవాలి అని చెప్పారు. అయితే చెప్పేసి మా అమ్మ మార్కెట్కి వెళ్ళారనమాట, బయటికి వెళ్ళారు. నేను ఎప్పుడు చాలా మొండి అనమాట, నాకు ఏమి ఇష్టమో నేను అదే చేస్తానన్నమాట. అయితే అది చెప్పినా కూడా వ్యతిరేకంగా ఏం చేశాను, మా అమ్మ బయటికి వెళ్ళంగానే నాకు ఆ కొత్త డ్రెస్ వేసుకోవాలి కదా, ఆ యొక్క డిజైర్ అనమాట. అయితే ఏం చేశాను అనమాట, మా అమ్మ వెళ్ళంగానే ఆ కొత్త బట్టని తొందరగా ఆ డ్రెస్ని ఉతికేసి బయట ఆరబెట్టాను అనమాట. ఇంకా మా అమ్మ మార్కెట్కి వచ్చేటప్పుడు అది తీసేద్దాంలే, మా అమ్మ చూడదు కదా అని అనుకున్నా. కానీ మా అమ్మ రాకముందే నేను ఆ డ్రెస్ తీసుకోవడానికి వెళ్తే ఆ డ్రెస్ అక్కడ లేదు, ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, ఆ కొత్త డ్రెస్ మాత్రం లేదు. అప్పుడు నాకు ఒక భయం, ఇప్పుడు నేను ఏం చెప్పాలి మా అమ్మకని. కానీ మా అమ్మ వచ్చినప్పుడు నా మొహం చూడగానే అర్థమైపోయింది అక్కడ ఏదో జరిగిందని. అందుకే చాలా తిట్టారు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ డ్రెస్ తీయొద్దు అని తీసాను. అయితే ఈ సంఘటన ఏం జరిగిందంటే, సండే ఇప్పుడు మాస్క్ వెళ్ళాలి కదా, ఆ డ్రెస్ లేదు. ఆ తిట్టులన్నీ విని చాలా బాధగా అనిపించింది అనమాట. చాలా బాధ, ఏం దేవుడా నేను ఎందుకు ఇలా చేశాను, చెప్పినా కూడా నేను వినలేదు కదా అని ఆ బాధతోటి. కానీ నాకు ఒక్క గుర్తుకొచ్చింది, మా నాన్న నేర్పించేవారు, దివ్య బలి పూజలో నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా పాల్గొంటావో
దేవుడు నీ యొక్క మనవిని అంటే నీ యొక్క ప్రార్థనని వింటారు అని. అయితే నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, ఓకే మా నాన్న ఇలా చెప్పారు కదా, ఇప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు నేను ఈ కష్టంలో ఉన్నాను, నా వల్ల ఈ డ్రెస్ పోయింది. అయితే నేను ఆ పూజకి వెళ్ళేటప్పుడు మొత్తం నడుచుకుంటా వెళ్ళేటప్పుడు మొత్తం దుఃఖంతో నేను ప్రార్థన దేవమాత, దేవుడా నేను పూజ అయిపోయిన తర్వాత రాగానే ఆ డ్రెస్ వాళ్ళు ఎలా తీసుకెళ్లారో అలా వచ్చి అక్కడ పెట్టేయాలి ఆ డ్రెస్ అని నేను అందరూ ఫ్రెండ్స్ అంతా మంచిగా మాట్లాడుకుంటా నవ్వుతూ వెళ్తున్నారనమాట. మా ప్యారిష్ సెయింట్ థామస్ సుల్తాన్ బజార్లో మేము వెళ్తున్నాము. కానీ నేను మాత్రం చాలా దుఃఖంతో ప్రార్థన చేసుకుంటా, నాకు ఒకే ఒకది నేను రాగానే ఆ డ్రెస్ నాకు ఇచ్చేయాలి. అయితే నేను చర్చ్కి ముందు వెళ్ళి కూర్చున్నాను అనమాట. ఏడ్చుకుంటా ఆ పూజలో మొత్తం పాల్గొన్నాను అనమాట విశ్వాసంతో. దేవా నేను రాగానే నా డ్రెస్ అక్కడ ఉండాలి దేవా అని నేను అలా ప్రేయర్ చేసుకొని పూజ అయిపోయింది, ఇంటికి వస్తున్నాను. బయట గేట్ ముందు ఆ డ్రెస్ ఉంది. ఇదే మా యొక్క తల్లిదండ్రులు నేర్పించిన విశ్వాసం. ఆ విశ్వాసంతో నేను ఎదుగుతున్నాను అనమాట. అలాగే నా జీవితం ఇలా సాగింది. అదే నాకు ఒకేషన్ కూడా చాలా ప్రేరణ వచ్చింది. ఎందుకంటే ఈ విశ్వాసం ఎలాగా చిన్న చిన్న పనులు దేవునికి అర్పించడము, మళ్ళీ అందరం కలిసి జపమాల చెప్పడము, కుటుంబం కలిసి ప్రార్థన చేయడం, ఇంకా దేవుని మాట వినడం, ఆ బైబిల్ చదవడం, ఇవన్నీ నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను అన్నమాట. ఇదే నాకు మా ఫ్యామిలీ ఇచ్చిన ఒక విశ్వాసము నాకు ఇచ్చారనమాట. అది అందుకని నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఈ నిర్మల సభలో నేను ఒక సిస్టర్ లాగా ఉంటున్నానమాట. ఎలాగా నాకు దైవ పిలుపు వచ్చిందని అయితే నేను 3 ఇయర్స్గా ఉన్నప్పుడు, చిన్నప్పుడు 3 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. దేవమాత యొక్క నా జీవితంలో ఒక పుణ్యకాలం అంటే ఒక మెరకల్ జరిగిందనమాట. ఆ మెరకల్ ద్వారానే నాకు ఈ ఒకేషన్ అనేది వచ్చింది. ఎలాగ నేను సిస్టర్ కావాలి, నాకు ఆ ప్రేరేపణ ఆ సంఘటన ద్వారానే వచ్చింది. అయితే ఆ మెరకల్ ఏంటంటే, ఆ సంఘటన ఏంటంటే ఇలాగనమాట. నేను ఎప్పుడైతే చిన్నప్పుడు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నేబర్స్ ఉంటారు కదండి, అప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంటి ముందు ఇలా ఆడుకుంటున్నాను అనమాట. చాలా అటు ఇటు నవ్వుతూ హ్యాపీగా చిన్నపిల్లలు ఆడుకుంటూ అట్లా ఆడుకుంటున్నాను. అయితే మా నేబర్స్ ఒక ఆంటీ ఆమె వచ్చి నన్ను చూసి, అమ్మ ఈమె చాలా మంచిగా ఆనందంతో ఆడుకుంటుందని, ఆ ఆనందంతో ఆ ఆంటీ వచ్చి నాకు ఏం చేసిందంటే, మన చిన్నపిల్లలకి సహజంగా చేస్తాం కదా, ఇట్లా ఎత్తుకొని పైకి ఎగరవడం, కింద మీద ఇట్లా ఎగరిస్తూ ఉంటాము. అయితే ఎంత పైకి ఎగురుతుంటే అంత నేను ఇంకా నవ్వుతున్నాను అనమాట, ఇంకా ఆనందంతో ఉన్నా. అయితే ఆంటీ అలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అలా ఎంజాయ్ చేసేటప్పుడు ఏమైందంటే, ఆమె చేతి నుంచి నేను కిందికి జారి పడ్డాను అనమాట. జారి పడినప్పుడు ఏమైంది, మామూలుగా అంతా నాకు ఏమీ దెబ్బలు తాకలేదు, రక్తం రాడు ఏం లేదు, అలాగా జస్ట్ పడిపోయాను. అయితే మా మమ్మీ ఇంట్లో పని చేస్తున్నారు కదా, ఆ వాయిస్ విన్నారనమాట. ఏంటి ఈ శబ్దం అని బయటికి వచ్చారు చూడడానికి. అప్పుడు చూడడానికి వస్తే ఏమైందంటే, నేను కింద నేలపైన ఉన్నానన్నమాట. అయితే ఆ ఆంటీ మా మమ్మీ వచ్చి నన్ను తీసుకొని లోపల తీసుకెళ్ళారు. సరే ఏం దెబ్బలు తాకలేదు కదా, సరే అని మా మమ్మీ ఏం చేసింది, తన పనికి తను వెళ్ళిపోయింది, నన్ను అక్కడ పండుగ పెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది, అన్నానికి లేపుతున్నారనమాట మా మమ్మీ వచ్చి, లే అన్నం తిందని. కానీ నేను లేవలేకపోతున్నాను. అయితే వచ్చి చూసినప్పుడు నా మొత్తం శరీరం ప్యారలైజ్ లాగా అయిపోయిందని, అంటే నేను లేవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ఆ చేతులు కాళ్ళు అన్నీ పడిపోయానమాట. ఆ 3 ఇయర్స్ ఉన్నప్పుడు అట్లా జరిగితే ఇంకా మా మమ్మీకి చాలా భయం అయిపోయింది, ఏంటి నా బిడ్డకి ఇలా జరిగింది అని. అయితే అప్పుడు లేపి సరే హాస్పిటల్కైనా తీసుకెళ్దామని హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. అయితే ఇక్కడే ఆ అద్భుత కార్యం ఈ హాస్పిటల్లోనే, ఇక్కడ కోరంటి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లోనే ఈ మెరకల్ నాకు దైవమాత యొక్క మెరకల్ జరిగిందనమాట. అది ఏంటంటే, అప్పుడు మాకు ఖైరతాబాద్ చర్చ్ ఉంది కదా, ఈ ఆగస్ట్ నెలలో ఎండ్లో మనకి 9 days నవదిన జపాలు జరుగుతూ ఉంటుంది ఆ దేవమాత యొక్క పండుగ జరుపుకోవడానికి. అప్పుడు ఆ టైంలోనే నేను ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానమాట. అయితే డాక్టర్స్ వచ్చి చూసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట మా మమ్మీకి, ఇంకా మీ బిడ్డ ఇంకా నడవదు, ఎందుకంటే ఇలాగ పోలియోలాగా ఎఫెక్ట్ అయిపోయింది ఆ షాక్కి, అందుకనే మీ బిడ్డ ఇంకా నడవదు, ఇంకా నడిస్తే కూడా ఏదో దేవుని యొక్క గొప్పతనం జరిగితేనే ఆమె నడుస్తుంది, మాట్లాడడం. బెడ్ పైనే ఉన్నానన్నమాట, నడవట్లేదు, మాట్లాడలేదు ఏం. కానీ మా అమ్మకి దేవమాత మీద చాలా విశ్వాసం.
రోజు జపమాల ద్వారా చాలా విశ్వాసం అనమాట. అయితే మా అమ్మ నాకు చెప్పేదంట, చూడమ్మా ఇప్పుడు నువ్వు ఈ హాస్పిటల్లో ఉన్నావు, కానీ ఖైరతాబాద్ చర్చిలో ఈ నవదిన జపాలు జరుగుతున్నాయి. ఆ విశ్వాసంతో నువ్వు దేవమాతకి ప్రార్థన చేయి, నన్ను లేపు, నన్ను నడిపించు అని ప్రార్థన చేయి, దేవమాత ఖచ్చితంగా నిన్ను లేపి నడిపిస్తుందని. అలాగే జరిగింది. ఆ దిన సెప్టెంబర్ 8 ఉదయం 5 గంటలకి ఆ హాస్పిటల్లో నేను ఆ వార్డులో ఉన్నాను. నేనే లేచి ఆ వార్డులో మొత్తం రన్నింగ్ చేస్తున్నాను, నడుస్తున్నాను అనమాట. ఇంకా ఆ నర్సులు, మా అమ్మ అందరు చూసి చాలా ఆశ్చర్యపోయారు. అయితే మా అమ్మ వేడుకుందనమాట, నా కూతురు ఒకవేళ నడుస్తే నేను నా కూతుర్ని తీసుకొచ్చి నీ దేవమాత ఈ చర్చిలో నేను సమర్పిస్తాను అని వేడుకుందనమాట. అలాగే సెప్టెంబర్ 8 5 గంటలకి పొద్దున నేనే లేచి నడిచాను. అందుకే మా అమ్మ డైరెక్ట్గా ఆ హాస్పిటల్ నుంచి నన్ను తీసుకెళ్ళి దేవమాత యొక్క పాదాల దగ్గర సమర్పించిందనమాట. అయితే నేను ఇలా పెరుగుతుంటే ఇదే నాకు ఒక ప్రేరేపణ. మా అమ్మ చెప్పింది, ఈరోజు నువ్వు ఇంత నడుస్తున్నావు, ఇంత అని చేస్తున్నావు, దేవమాత యొక్క కృప. అప్పుడు నాకు అనిపించేది, ఈ జీవితం నాకు దేవుడిచ్చిన జీవితం, ఈ జీవితం నేను దేవునికి సమర్పించాలి, దేవుని సేవలో నేను సమర్పించాలి. అందుకే నేను సిస్టర్ కావాలని అనుకున్నాను. అయితే నేను మీకు ఆల్రెడీ నా ఒకేషన్ స్టోరీలో మీకు చెప్పాను, ఎలాగైతే మా అమ్మ ప్రార్థన ద్వారా నాకు దేవమాత ఒక అద్భుత కార్యం నా జీవితంలో చేసిందని, ఎలా నేను హాస్పిటల్లో లేచి నడిచానని. అలాగే చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండే అనమాట. నేను దేవమాతకి చెప్పేదాన్ని, దేవమాత ఇదైతే మా అమ్మ యొక్క విశ్వాసం, మా అమ్మ ప్రార్థన చేసింది కావాలన్నా నేను ఈరోజు నడిచి ఇలా సిస్టరా ఇలా ఉన్నాను. కానీ నాకెప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే నేను దేవమాతని అనుభవించాలి. ఎందుకంటే ఆ విశ్వాసం మా అమ్మది కాబట్టి నేను ఆ రోజు నేను నడవగలిగిన. కానీ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు దేవమాత నువ్వు ఎవరు, అసలు నాకు ఈ కొత్త జీవితం ఇచ్చావు, అసలు నువ్వు ఎవరు, నేను కూడా నిన్ను అనుభవించాలి, నేను కనుక్కోవాలి, దేవమాత నాతోటి కూడా మాట్లాడు, నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వు నా లైఫ్లోని. నేను చిన్నప్పటి నుంచి నేను ప్రేయర్ చేసుకుని దాన్ని. అలాగే నేను కాన్వెంట్లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను చెప్పాను, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మేము చాలా ప్రేయర్ చేసుకునే వాళ్ళం అన్నమాట. మా కంపానియన్స్ అంతా కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దైవవాక్యం చెప్పుకోవడము అవన్నీ అలా ప్రేయర్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు ప్రేయర్ చేశాను, దేవమాత నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వవా, నేను కూడా నిన్ను అనుభవించాలి. అప్పుడు వేరే వాళ్ళకి నేను చెప్పొచ్చు, అందరికీ నేను చెప్తున్నా మా అమ్మ ప్రేయర్ చేసింది కాబట్టి కానీ నేను కూడా చెప్పాలి, నా అనుభవం వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి. అలా నేను ప్రార్థన చేసేటప్పుడు ఇంటర్మీడియట్ నేను చదివేటప్పుడు ఫిబ్రవరి 11 గుణదల మాత ఫీస్ట్, లూర్దు మాత ఫీస్ట్ అనమాట. గుణదల చర్చ్లో చాలా ఘనంగా జరుగుతుంది అనమాట. ఆ రోజు మా ప్యారిష్ ప్రీస్ట్ ఆ చర్చ్కి వెళ్ళారనమాట. చర్చ్కి వెళ్ళి విజయవాడలో గుణదల మాతకి వెళ్ళి ఆ చర్చ్లో పూజలు చేసి వచ్చి మాకు సాయంత్రం పూజ చేశారనమాట. అప్పుడు చెప్తున్నారు దేవమాత యొక్క అద్భుత కార్యాలు. అప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, దేవమాత నువ్వు ఆల్రెడీ నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేశావు, కానీ ఇప్పుడు నేను మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను, నాకు ఏదో ఒక నాకు పర్సనల్ అనుభవం కావాలి, నాకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తారా అని అలా ప్రార్థన చేసుకొని సాయంత్రం గుడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. అన్నం తిన్న తర్వాత నేను నా రూమ్కి వచ్చినప్పుడు నాకు నా లెగ్ చాలా లైట్గా ఫీల్ అయిందనమాట. నేను అనుకున్నా, ఏంటి నా లెగ్ ఇలా లైట్గా ఫీల్ అవుతుంది, చాలా హెవీగా ఉండే కదా నడిచేటప్పుడు, ఏంటి ఇలా అంటే నా కాళ్ళు అప్పుడు చూసుకున్నప్పుడు మొత్తం కొంచెం ఇట్లా ఆ రైట్ ఫుట్ ఇట్లా కొంచెం పైకి ఉండేది అనమాట, అది మొత్తం స్ట్రేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మా లెగ్
సిస్టర్స్ కూడా తెలుసు, నేను జాయిన్ కాకముందు వాళ్ళు చూశారు నా హెల్త్ ఇష్యూస్, వాళ్ళకి తెలుసు అన్నమాట. మా కంపానియన్స్ కూడా అందరికీ తెలుసు నేను ఎట్లా నడిచేదాన్ని. అది మొత్తం ఇలా స్ట్రైట్ అయిపోయింది. నాకు చాలా అది చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. అయితే మా కంపానియన్స్కి చెప్పి, అది నైట్ జరిగింది కాబట్టి, పూజ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి, సైలెన్స్ టైం కాబట్టి నేను మా కంపానియన్స్ చెప్పానమ్మా, ఇప్పుడే సిస్టర్స్కి చెప్పొద్దు, నైట్ మొత్తం నేను చూస్తాను, గుడిలో ఉండి ప్రార్థన చేసి అది చూసిన తర్వాత పొద్దున మనం చెప్దామని. అయితే ఆ నైట్ మొత్తం దేవమాత యొక్క స్టాచ్యూ ముందు నడుస్తూ అడిగాను, దేవమాత నువ్వు చేసిన అద్భుత కార్యాలకు చాలా వందనాలు అని చెప్పి. ఇంకా పొద్దున మా సిస్టర్స్ చూసారనమాట, అది నిజంగానే స్ట్రెయిట్గా ఉంది కాబట్టి. అదే నా యొక్క విశ్వాసం ఏంటంటే, నేను అనుభవించాను దేవమాత యొక్క మిరకల్ నా లైఫ్లో పర్సనల్. ఇంకా మా మమ్మీ నాకు ఎప్పుడు నేర్పించేది తెలుసా, నీకు ఎందుకు మొత్తం స్వస్థత దేవమాత ఇవ్వలేదు, ఎందుకంటే నువ్వు ఎక్కడ నడిచినప్పుడు అడుగుతారు కదా, ఎందుకు నువ్వు ఇలా నడుస్తున్నావు అంటే, నువ్వు అందరికీ చెప్పాలి, ఈరోజు నేను ఇంత నడుస్తున్నానంటే నా దేవుని యొక్క కృప, దేవమాత యొక్క కృప వల్ల నేను ఇంకా ఇలా నడుస్తున్నాను, మంచిగా ఏ కష్టం లేకుండా నా పని చేస్తున్నా. అదే ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాది 25 years ఈ రిలీజియస్ లైఫ్లో, జూబ్లీ ఇయర్ నాది. ఇన్ని సంవత్సరాలు కూడా ఏ కష్టం లేకుండా నేను నడుచుకుంటూ మంచిగా దేవుని యొక్క కార్యాలు చేసుకుంటా, దేవుని యొక్క పని చేసుకుంటున్నా. ఈ అద్భుత కార్యాల ద్వారా నాకు దేవమాత దేవుడు చాలా సహాయం చేశారన్నమాట. ఆ విధంగా 1993లో నేను నా ఫార్మేషన్ని స్టార్ట్ చేశానన్నమాట. నా ఫార్మేషన్ లైన్ అంతా స్టార్ట్ అయింది. అయితే నేను ఫార్మేషన్లో ఉన్నప్పుడు నాకు దేవుని యొక్క అనుభవం చాలా ఉంది అన్నమాట, నా కష్టంలోనూ. ఎందుకంటే మనం కొత్తగా జాయిన్ అవుతాం కదా. ఇప్పుడు మా కాంగ్రిగేషన్లో ఏంటంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వేరే స్టేట్స్ నుంచి వస్తారనమాట. ఇంకా ఆ కొత్తలో అందరితోటి కలవడం, అందరితోటి ఉండడం. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదనమాట. ఆ భాష వాళ్ళది మనం అర్థం చేసుకోవాలి. కొంచెంమంది తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, వేరే చోట నుంచి, గోవా నుంచి, వేరే చోట నుంచి ఉంటారు. వాళ్ళ భాషలు అర్థం చేసుకోవాలి, మేమంతా కలిసి ఉండాలి, మేము అనుకునేది వాళ్ళు అనుకునేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఉండేది అనమాట. ఇప్పుడు మాకు లాంగ్వేజ్ రాకపోతే కొన్ని జోక్స్ ఉండేయమంట, మేమంతా కలిసి ఉండేవాళ్ళం కదా. ఒక్కొక్కరిని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మాకు భాష రాకపోయినా కూడా మేము యాక్షన్స్ తోటి అర్థం చేసుకునే వాళ్ళం అంట. ఇప్పుడు వాళ్ళు పౌడర్ వేసుకోవాలంటే వాళ్ళు అంటారు, యువర్ పౌడర్ యూ పుట్, మై పౌడర్ ఐ పుట్. అలాగే మేము నవ్వుతూ చాలా మంచిగా కలిసి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నా కూడా భాష ఏం రాకపోయినా కూడా అందరితో కలిసి ఉండేవాళ్ళమాట. ఇంకా చాలా కష్టం కూడా అనిపించేది, ఎందుకంటే అందరితోటి కలవడం, వాళ్ళతోటి ఉండడం, కలిసి ఒక రూమ్లో ఉండడం, మళ్ళీ మనకి ఏం ఇష్టం లేదో అది తినాలి, అన్నీ మనకు టేబుల్ పైన ఏం పెట్టారో అవన్నీ మేము స్వీకరించాలి. చాలా కొన్ని ఇష్టం ఉంటుంది, కొన్ని ఇష్టం ఉండదు, కొన్ని పని చేయగలుగుతాం, కొన్ని పని చేయలేము. అయితే ఇవన్నీ ఇలాగా కష్టాలు ఉన్నా కూడా ఒకటే ఒక ప్రేరేపణ ఏంటంటే, నేను సిస్టర్ కావాలి అని. అయితే నేను స్టూడెంట్స్ లైఫ్లో చదివేటప్పుడు కూడా నాకు చాలా కష్టాలు వచ్చాయి అన్నమాట. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఉన్నా కూడా నేను బైపీసీ సబ్జెక్ట్ తీసుకున్నాను, కానీ చదివేటప్పుడు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే కాలేజ్లో మొత్తం తెలుగులో చెప్పేవాళ్ళు అనమాట. అది అర్థం కాక, ఇంకా నాకు ఆ సబ్జెక్ట్స్ మీద అర్థం కాక ఎలా చదవాలి, ఎగ్జామ్స్లో కొన్నిసారి ఫెయిల్ అయ్యేదాన్ని. అయితే నిరాశ పొందేది, ఇంకా డిస్కరేజ్ అయ్యేదాన్ని, ఇదేంటి నేను ఫెయిల్ అయిపోతున్నాను కదా, మళ్ళీ నాకేం భయం అంటే ఒకవేళ ఫెయిల్ అయిపోతే పంపించేస్తారేమో, సిస్టర్ కాలేనేమో. నేను సిస్టర్ కావాలని నాకు చాలా కోరిక అనమాట. మళ్ళీ నా హెల్త్ ఇష్యూస్ కూడా నేను షేర్ చేశాను ఆల్రెడీ మీతోటి, నాకు ఎలా దేవమాత ఒక అద్భుతం రీతిగా నన్ను నడిపించింది. మళ్ళీ నా హెల్త్ ఇష్యూస్ మంచిగా లేకపోతే పంపించేస్తారా అని చాలా కష్టాలు ఉండేవన్నమాట. కానీ అన్నిట్లో ఆ విశ్వాసంతో, ప్రార్థన ద్వారా నేను ముందుకు సాగేదాన్ని అనమాట. ఏ కష్టాలు వచ్చినా కూడా ఆ విశ్వాసంతో, ప్రార్థనతోటే ముందుకు సాగించేవాళ్ళు. అంటే మా సిస్టర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మా కంపానియన్స్ మేమంతా కలిసి చాలా మంచిగా మా ఫార్మేషన్ హౌస్లో మేము ఉండేవాళ్ళం అన్నమాట. అలాగే నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా నా నోవిషియేట్ లైఫ్లో కూడా నేను దేవుని చాలా అనుభవించాను అన్నమాట. ఎందుకంటే మేము చాలా ఆరాధనలో జరుపుతామని. ఫస్ట్ ఇయర్ నోవిషియేట్లో కనోనికల్ ఇయర్ అంటారనమాట. చాలా ప్రార్థనలో గడపాలి.
అక్కడ నేను ఇంకా చాలా బలపరుచుకున్నాను నా విశ్వాసాన్ని. ఆ ప్రార్థనలో ఉండి, ఆ ప్రార్థన జీవితం నేర్చుకొని, ఇంకా మా సభ గురించి ఇంకా చాలా నేర్చుకొని, అవి అన్నీ నాకు చాలా బలంగా మారిందనమాట. అయితే ఇంకా సిస్టర్ కావాలన్న ఆశ ఇంకా చాలా. అలాగే నేను అలా సిస్టర్ 1993లో ఎలాగైతే జాయిన్ అయ్యానో నేను ఫార్మేషన్ లైన్‌లో, దేవుడు నాతోటే ఆ ఇయర్స్ మొత్తం నాతో ఉన్నాడనమాట. అయితే 1999లో నేను నా ఫస్ట్ ప్రొఫెషన్ చేశాననమాట, సిస్టర్ అయ్యానమాట. ఆ సిస్టర్ అయిపోయిన తర్వాత కూడా దేవుని కృప ఇంకా చాలా నాలో ఉందన్నమాట. ఎందుకంటే నేను చదువులకు వెళ్ళినా కూడా, ఆ చదువుల్లో కూడా నేను ఫిలాసఫీ స్టడీస్ కరుణాపురంలో డాన్ బాస్కో కాలేజీలో చేశానన్నమాట 3 ఇయర్స్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫార్మేషన్లో వచ్చి కొంచెం అసిస్టెంట్ లాగా హెల్ప్ చేసి, దాని తర్వాత మళ్ళీ థియాలజికల్ స్టడీస్ సెయింట్ పీటర్స్ బెంగుళూరులో చేశానన్నమాట, మళ్ళీ 3.5 ఇయర్స్. ఈ చదువుల్లో కూడా ఎలాగ దేవుని యొక్క విశ్వాసం నాకు నడిపించింది. ఎన్ని కష్టాలు వచ్చినా, కొన్నిసారి చదవడంలో కొన్ని కష్టాలు వచ్చినా దేవుడు నాకు సహాయం చేసేవాళ్ళనమాట. నేను ప్రార్థన చేసుకొని ఆ దేవుని యొక్క కృపని అనుభవించానన్నమాట. ఆ స్టడీస్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాయి, దేవుని గురించి తెలుసుకోవడం, నా విశ్వాసంలో ఇంకా ఎదగడం. అలాగా నా ఫార్మేషన్ లైన్లో మొత్తం నేను ఇలా దేవుని యొక్క కృపని అనుభవిస్తూ, మళ్ళీ నన్ను స్టడీస్ మొత్తం అయిపోయిన తర్వాత నన్ను ఒక ఫార్మేటర్ లాగా ఎన్నుకున్నారనమాట. ఆ ఫార్మేటర్ లాగా నా ఫార్మేషన్ హౌస్లో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను.